కేరళలోనే ఉంటూ, కేరళలో చదువుకుంటూ, కేరళలోనే ఎక్కువ ప్లేసెస్ ఏమీ చూడలేదా అన్నీ ఇంట్లో ఇంకా ఫ్రెండ్స్ అంటున్న మాటలు విని విని భరించలేక ఎక్కడో చోటికి తిరగాలని డిసైడ్ అయ్యి బయలుదేరిన ముగ్గురు ఫ్రెండ్స్ కథ ఇది. మున్నారో వయనాడో వెళ్ళాలనుకుని అది కుదరక పక్కూర్లో ఉన్న హోటల్కి వెళ్ళి వీళ్ళు ఏం చేశారో చూద్దాం. ఇప్పుడు ఏమవబోతుందంటే ఓకే స్టే ట్యూన్ గైస్. తీస్తున్న వీడియో అభిలాష్ ఇప్పుడు చూసి చూడనట్టు యాక్ట్ చేయండి అమ్మా క్యాండిడేట్ లాగా. ఓ మై గాడ్ సార్ గౌతమ్ సార్ బిగ్ ఫ్యాన్. నమస్కారం. కెమెరామెన్ గౌతమ్ తో యాంకర్ మ్యాన్ సంతోష్, వీళ్ళ గోల్ ఏంటి అని భరిస్తున్న అభిలాష్. అయితే దిపత్తి అభిలాష్ ఎందుకులా వచ్చింది వీళ్ళతో సంతానం ఆలోచిస్తూ కూడా సైలెంట్ గా ఉన్న అభిలాష్. ఇలా చూసినట్లయితే ఆటోలో మనం ముందుకు వెళ్తున్నాం, ప్రపంచం మనం వెనక్కి వెళ్తుంది, ఆ స్కూటీ ఇంకా వెనక్కి వెళ్తున్నారు. వర్షం పడినట్టు ఉంది. టీవీ 9 లో చూసాం, 9 సార్లు వేరుగా చెప్పారు. మలయాళంలో కూడా చూసాం, తెలుగులో కూడా చూసాం. ఇంకేం చేయలేకపోతున్నాం. స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. బాయ్. ఇక్కడికి వచ్చినట్టయితే మంది మంజిల్కి వచ్చాము. మీరు రాలేదు, మేమే వచ్చాము. మంది మంజిల్ తిప్పరా సెల్ఫీ కెమెరాని. ప్రూఫ్ ఫుడ్ తిన్నాక రివ్యూ ఎలా ఉందో చూసి చెప్పాలనుకుంటున్నాము. మీ మాట్లాడరా అభిలాష్. నువ్వు గౌతమ్ యూ సార్. It's a family channel still. Abhilash is very cringy. Abhilash, stop being cringy. సరే. స్క్రిప్ట్ ఏం మాట్లాడారో తెలియక ఏది పడితే అది బాబుకున్నాము. కెమెరామెన్ అభిలాష్తో బై స్టాండర్ సంతోష్, ఇంకా యాంకరింగ్ అవుతుంది. జీవితంలో ఫస్ట్ టైం కంటే ముందుకు వచ్చాం. వాళ్ళు వెయిట్ చేయమన్నారు, మొహం మీదే చెప్పేశారు మీరు ఇంత ఎర్లీగా రాకూడదని. వెయిట్ చేస్తున్నాం, అయినా ఏసీ ఉంది, చల్లగా ఉంది. చూద్దాం ఏమవుతుందో. ఓవర్ టు అభిలాష్. మాట్లాడండి సార్. నో వర్డ్స్. అభిలాష్ ఇస్ మ్యాన్ ఆఫ్ యాక్షన్, నాట్ వర్డ్స్. గౌతమ్ ఇక్కడ వచ్చాక తెలిసిన విషయం ఏంటంటే ఇద్దరికి 12:45 అవుద్దు, 45 minutes అవుద్దు. సరే మీరు ట్రాన్స్ఫర్ చేయలేకపోతున్నాడు మాకు. ఇప్పుడు మేము ఎప్పటి వరకు వెయిట్ చేయాలో తెలియదు, కానీ ఏసీని ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు చూస్తే టైం వచ్చేసి 12:25 అయింది. సో ఆ రెండింటికి డిఫరెన్స్ 25 minutes. పెద్దగా మేము పీకేది ఏం లేదు, ఖాళీనే. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. బాయ్. కెమెరామ్యాన్ గౌతమ్తో మళ్ళీ వచ్చేసిన సంతోష్, ఇంకా వీళ్ళు ఇప్పటికీ మారరు అని సిగ్గుపడుతున్న అభిలాష్. చూడరా అని అదే బస్ ఎక్కడ అని అడిగి బస్ స్టాండ్లో ఫైనల్గా మలయాళం రాకపోయినా హిందీ ఇంగ్లీష్లో మేనేజ్ చేసేసి బస్ నంబర్ 6966 AL156966. చూద్దాం గైస్. బాయ్. స్టే ట్యూన్. Unfiltered vlogs by సంతోష్. ఇప్పుడే పాపం ఎవడో కొంచెం ఏజ్డ్ లేడీ పాపం మాకు వచ్చి అనుకునేదో అడిగేశారు. మేము రాదు అని కాన్ఫిడెంట్గా మలయాళంలో చెప్తాం. సో రాదు అని అన్నాం కాబట్టి ఆవిడకి మేము వచ్చి కూడా రావట్లేదని మాట్లాడుతున్నాం అనుకుని కొంచెం తేడాగా చూశారు. బట్ యా ఫైన్. దీని మీద మీ కమెంట్స్ ఏంటి గౌతమ్ గారు? అనవసరంగా మలయాళం సంసారం క్రేజీ. అవి కూడా మలయాళం అనవసరంగా వచ్చామని ఫీల్ అవుతాను. అభిలాష్ మన పని మనం చేసుకుందాం అని అది బిజీలో ఉన్నాడు. మాట్లాడరా ఇదొకటి. అభిలాష్. స్టే ట్యూన్ గైస్. మళ్ళీ ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. యా ఫుల్ డిస్క్లోజర్, చాలా విషయాలు ఏం జరగలేదు. అలా బస్ ఎక్కి కూర్చున్నాము. కండక్టర్ వచ్చారు, టికెట్ల కోసం డబ్బులు అడిగారు. మేము 100 note ఇచ్చాం. 54 ఎంతో అయింది. చేంజ్ లేదన్నాం. వింతగా చూశాడు. టికెట్ వెనకాల బ్యాలెన్స్ డబ్బులు రాసి దిగే ముందు తీసుకోమన్నారు. సరే బాగానే ఉంది కదా, జెండాలు బాగున్నాయి కదా, సరే బాగానే ఉంది కదా అని అలా కూర్చున్నాము. విండో ఓపెన్ చేసాం, గాలిని ఆస్వాదిస్తున్నాము. గాలిని ఆస్వాదిస్తూ టికెట్ మధ్యలో ఎగిరిపోయింది. సో మధ్యలో టెన్షన్ అనమాట. దిగేటప్పుడు టికెట్కి డబ్బులు ప్రూఫ్ లేకుండా ఇస్తారా లేదా అని. కాకపోతే టికెట్ అంకుల్ మంచి అయిన కాబట్టి రిటర్న్ ఇచ్చేశారు. ఇంకా అలా దిగిపోయాం. మేము దిగి ఎలాగో వచ్చాం కదా అని అలా బీచ్ చూడడానికి వెళ్ళాము. అభిలాష్కి అర్జెంటుగా పని రావడం వల్ల తను వెళ్ళిపోయాడు. నేను గౌతమ్ ఒకరినొకరిని చూసుకుని మనల్ని మనమే ఎందుకు చూసుకోవాలి, మిగిలిన వాళ్ళకి కూడా ఈ టార్చర్ పెడదామని వీడియో తీద్దామని డిసైడ్ అయ్యాము. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అదే. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎందుకు ఇవన్నీ మంచిగా ఉండొచ్చు కదా, కానీ లైఫ్ని కూడా ఎంజాయ్ చేయాలి గైస్. ఎప్పుడు ఎగ్జామ్స్ అవేనా, రిజల్ట్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి, కాకపోతే దానికి ముందు ఎంజాయ్మెంట్ కూడా చేయాలి. రిజల్ట్స్ వచ్చాయంటారా? సరిపోయింది. బాయ్ గైస్.